వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్లో ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి ఎంసీక్యూస్. దీంట్లో 81వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, నల్లా నరసింహులను తెలంగాణ టైగర్ అని పిలుస్తారు. నల్లా నరసింహులు ఈస్ కాల్డ్ యాజ్ తెలంగాణ టైగర్. సో సెకండ్ పాయింట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగింది. ద తెలంగాణ పీసెంట్ రివోల్ట్ హ్యాస్ బిగిన్ ఫ్రమ్ 1946 to 1951. థర్డ్ పాయింట్, మలిదేశ ఉద్యమంలో తెలంగాణ టైగర్ ఆలే నరేంద్ర. తెలంగాణ టైగర్ ఇన్ సెకండ్ ఫేజ్ మూవ్మెంట్ ఈస్ ఆలే నరేంద్ర. మరి దీంట్లో మనం ఫస్ట్ టాపిక్ ఒకసారి మళ్ళీ చూస్తే, నల్లా నరసింహులను తెలంగాణ టైగర్ అని పిలుస్తారు. నల్లా నరసింహులు దొడ్డి కుమరయ్య స్ఫూర్తితో వచ్చిన మరో వీరుడు ఎవరంటే నల్లా నరసింహులు. మరి నల్లా నరసింహులు అనే వ్యక్తి అందరినీ, ఆ దొరలు, భూస్వాములు, రజాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గజగజలాడించిండు. అంటే చెప్పిన సమయానికే, చెప్పిన ప్లేస్కే ఇక్కడికి వస్తున్నాను అని చెప్పి తుపాకులను ఎత్తుకొని పోయిన వీరుడు నల్లా నరసింహులు. కాబట్టి ఈయనని తెలంగాణలో తెలంగాణ టైగర్ అని పిలుస్తారు. మనకి జయం సినిమాలో నితిన్ కదా చెప్పిన టైంకి చెప్పిన ప్లేస్కి వస్తున్నా అన్నట్టు నల్లా నరసింహులు తెలంగాణ టైగర్గా పిలుస్తారు. సో నల్లా నరసింహులు ఈస్ కాల్డ్ యాజ్ తెలంగాణ టైగర్. వై? బికాస్ నల్లా నరసింహులు he would be gave some time and he came to that time. And సో సెకండ్ పాయింట్, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 1946 నుంచి 1951 వరకు జరిగింది. సో మనకి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం గురించి ఇది వరకే చెప్పుకున్నాం. సో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? 1946 నుండి ప్రారంభం కావడం జరిగింది. మరి 1946లో ఎప్పుడైతే దొడ్డి కుమరయ్య తుపాకీ తూటాతో మరణించాడో అప్పుడే మనకి రైతాంగ సాయుధ పోరాటం మొదలు కావడం జరిగింది. మరి 1946లో మొదలైన రైతాంగ సాయుధ పోరాటం ఎప్పటి వరకు కొనసాగింది? 1951 వరకు నిరాటకంగా జరిగింది. సో మనకి సెకండ్ పాయింట్ కూడా కరెక్ట్. సో తెలంగాణ పీసెంట్ రివోల్ట్ హ్యాస్ బిగన్ ఫ్రమ్ 1946 to 1951. వెన్ తెలంగాణ పీసెంట్ రివోల్ట్ వాస్ బిగన్, సో దొడ్డి కుమరయ్య ఈజ్ ద ఫస్ట్ ఇమ్మోర్టల్ ఇన్ తెలంగాణ పీసెంట్ రివోల్ట్. హీ వాస్ fall victim to that gun. So in that case he was called as the first immortal in Telangana peasant revolt. So in that case Telangana peasant revolt start from 1956. It still continued from 1951. So second point is also correct one. And third one, మలిదేశ ఉద్యమంలో తెలంగాణ టైగర్ ఎవరు? ఆలే నరేంద్ర. మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో తెలంగాణ టైగర్ ఎవరంటే నల్లా నరసింహులు. కానీ మలిదేశ ఉద్యమంలో తెలంగాణ టైగర్ ఎవరు? ఆలే నరేంద్ర. సో he is the tiger in second phase movement. So all three options are correct. So option C 1, 2, 3 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. సో all are the correct one. సో క్రింది వాటిలో 82వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, నల్లా నరసింహులను తెలంగాణ టైగర్ అని పిలుస్తారు. ఇంతకుముందే మాట్లాడుకున్నాం. అండ్ సెకండ్, నల్లా నరసింహులు ఆటోబయోగ్రఫీ తెలంగాణ సాయుధ పోరాటం నా అనుభవాలు. మూడవది, మలిదేశ ఉద్యమంలో తెలంగాణ టైగర్ ఎవరు? ఆలే నరేంద్ర. సో మనకి ఫస్ట్, నల్లా నరసింహులు ఈస్ కాల్డ్ యాజ్ తెలంగాణ టైగర్. అండ్ సెకండ్, నల్లా నరసింహులు ఆటోబయోగ్రఫీ ఈస్ తెలంగాణ ఆర్మ్డ్ స్ట్రగుల్ మై ఎక్స్పీరియన్సెస్. అండ్ థర్డ్ వన్, తెలంగాణ టైగర్ ఇన్ సెకండ్ ఫేజ్ మూమెంట్ ఈస్ ఆలే నరేంద్ర. సో మనకి ఫస్ట్, నల్లా నరసింహులు ఈస్ కాల్డ్ యాజ్ తెలంగాణ టైగర్. వై? బికాస్ he is a person who gave some time to the landlords and jumped with the guns. So in that case he was called as Telangana tiger in peasant revolt time. But he is a Telangana tiger in a peasant revolt time only, not in a second phase movement. In second phase movement the Telangana tiger was Ale Narendra. So third point is correct one.
అండ్ నల్లా నరసింహులు ఆటోబయోగ్రఫీ ఇస్ తెలంగాణ సాయుధ పోరాటం అనుభవాలు. ఎస్, హీ రోట్ హిస్ autobiography. The autobiography name is Telangana Autobiography, Telangana Armed Struggle, My Experiences. He wrote his autobiography. So all 1, 2, 3 options are the correct. సో ఆప్షన్ సి 1, 2, 3, 4 అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. ఆల్ ఆప్షన్ 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్స్. నెక్స్ట్ 83వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. దీంట్లో ఫస్ట్ పాయింట్, జనగామ జిల్లా అంటే జైనులు నడిచిన నేల కాబట్టి జనగామ జిల్లా. జనగామ డిస్ట్రిక్ట్స్ మీన్స్ ద ల్యాండ్ వేర్ జాయిన్స్ వాక్డ్. సెకండ్, పాలకుర్తి అనే పేరు పాలకుర్తి సోమనాథుని పేరు మీదుగా వచ్చింది. ద నేమ్ ఆఫ్ పాలకుర్తి కేమ్ బై ద నేమ్ ఆఫ్ పాలకుర్కి సోమనాథ. థర్డ్, పాలకుర్కి సోమనాథుడు తెలంగాణ ఆదికవి. పాలకుర్కి సోమనాథ ఏ ఫస్ట్ పోయెట్ ఇన్ తెలంగాణ. ఫస్ట్ పోయెట్ ఇన్ తెలంగాణ. దీంట్లో మనకి స్టార్టింగ్ పాయింట్ మళ్ళీ చూసుకుంటే, జనగామ జిల్లా అంటే జైనులు నడిచిన నేల. జనగామ జిల్లాకు ఆ పేరు ఎలా వచ్చింది అంటే జైనులు ఆ నేలను నడిచినారు కాబట్టి జనగామ జిల్లాకి జైనులు నడియాడిన నేల కాబట్టి జనగామ జిల్లా అనే పేరు వచ్చింది. సో జనగామ డిస్ట్రిక్ట్ మీన్స్ దట్ ల్యాండ్ వేర్ జాయిన్స్ వాక్డ్. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్, పాలకుర్తి అనే పేరు ఎవరి పేరు మీదుగా వచ్చింది అంటే పాలకుర్కి సోమనాథుడి పేరు మీదుగా పాలకుర్కి ఆ పేరు పాలకుర్తికి మనకి పాలకుర్కి సోమనాథుని పేరు మీదుగా రావడం జరిగింది. పాలకుర్కి సోమనాథుని పేరు మీదుగా. సో ద నేమ్ ఆఫ్ పాలకుర్తి కేమ్ బై ద నేమ్ ఆఫ్ పాలకుర్కి సోమనాథ. బై ద నేమ్ ఆఫ్ పాలకుర్కి సోమనాథ. సో సెకండ్ పాయింట్ ఈజ్ ఆల్సో కరెక్ట్. పాలకుర్కి సోమనాథుడు తెలంగాణ యొక్క ఆది కవి. హీస్ ద ఫస్ట్ పోయెట్ ఇన్ తెలంగాణ. సో ఆల్ 3 ఆప్షన్స్ ఆర్ ద కరెక్ట్. సో ఆప్షన్ సి 1, 2, 3 ఆర్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ 84th క్వశ్చన్, షేక్ బందగి ఎప్పుడు మరణించాడు. షేక్ బందగి ఎప్పుడు మరణించాడు. వెన్ డిడ్ షేక్ బందగి డైడ్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. షేక్ బందగి ఎప్పుడు మరణించారు అంటే 1940 జూలైలో మరణించాడు. ఆయనని రోడ్డు మధ్యలో కత్తులతో పొడిచి కట్టెలతో కొట్టి అతి దారుణంగా చంపారు 1940లో. కాబట్టి 1946లో ఎవరు మరణించారు మనకి దొడ్డి కొమరయ్య. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మొట్టమొదటిగా మరణించిన వ్యక్తి ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. 1946లో తుపాకీ తూటతో మరణించిన వ్యక్తి ఎవరు అంటే దొడ్డి కొమరయ్య. కాబట్టి ఆప్షన్ ఏ షేక్ బందగి ఎప్పుడు మరణించాడు. ఆప్షన్ ఏ 1940లో మరణించాడు. ఎప్పుడు 1940లో మరణించాడు. సో వెన్ డిడ్ షేక్ బందగి డైడ్. సో షేక్ బందగి వాస్ డైడ్ ఆన్ 1940. 85th క్వశ్చన్, రజాకార్ సినిమా ఎప్పుడు వచ్చింది. వెన్ డిడ్ ద మూవీ రజాకార్ రిలీజ్డ్. సో ఆప్షన్ ఏ 2022, ఆప్షన్ బి 2021, ఆప్షన్ సి 2024 అండ్ ఆప్షన్ డి 2025. రజాకార్ సినిమా ఎప్పుడు వచ్చింది అంటే మనకి రజాకార్ సినిమా 2024 మార్చ్లో వచ్చింది. కాబట్టి ఆప్షన్ సి అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. వెన్ డిడ్ ద మూవీ రజాకార్ రిలీజ్డ్. ద మూవీ రజాకార్ రిలీజ్డ్ ఆన్ 2024 మార్చ్. సో ఆప్షన్ సి ఆర్ ద కరెక్ట్ వన్. మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.